నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నిన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఏదైతే చిట్ చాట్‌లో ఒక అంశాన్ని బయటపెట్టడం జరిగింది. ఎవరైనా గాని అది కుటుంబ సభ్యులైనా గాని, ప్రతిపక్ష పార్టీ అయినా గాని, అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా కానీ ఎవ్వరిని కూడా హైడ్రా వదిలిపెట్టదు. హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుందనేది ఆయన నిన్నేదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఒక చిట్ చాట్‌లో, దీనికి నిజంగా కూడా ఈరోజు చూసుకుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఇటీవల అతని ఇల్లు ఏదైతే ఉందో, రాయదుర్గంలో కట్టిన ఇల్లు ఏదైతే ఉందో, అది ఒక చెరువు మీదగా కట్టారు అనేది ఒక కొన్ని వార్తలు రావడం జరిగింది. కొన్ని వీడియోలు కూడా చూసాం మనం. దీనికి సంబంధించి మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా. కనీసం హైడ్రా కూడా దీని మీద స్పందించలేదు. ఎట్లాంటి నోటీసులు లేవు. దీని గురించి అసలు చర్చ కూడా చేయట్లేదని చాలా పెద్ద ఎత్తున ఛానల్స్ గాని, అలాగే పబ్లిక్ గూడా చాలా మంది రియాక్ట్ అయిన పరిస్థితి దీని మీద. మరి దీని మీద ఎందుకు ఇప్పటిదాకా మీరు ఆంక్షలు తీసుకోలేదు? ఎందుకు దీని మీద ఇంకా నోటీసులు ఇవ్వకుండా దీన్ని కూలగొట్టే పరిస్థితి ఎందుకు తీసుకురాలేదని జెప్పేసి చాలా మంది నిలదీసిన పరిస్థితి. మరి దీని మీద రంగనాథ్ గూడా గతంలో ఎక్కడా గూడా తిరుపతి రెడ్డి అంశం గాని, తిరుపతి రెడ్డి పేరు గాని ఎక్కడా గూడా మాట్లాడినట్టుగా కనపడలేదు. మరి సడెన్‌గా ఈరోజు ఉదయం తిరుపతి రెడ్డికి నోటీసులెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయన ఇంటికి ఏదైతే మన రాయదుర్గం చెరువు పక్కన ఆనుకునున్న ఆయన బిల్డింగ్‌కి నోటీసులు అంటించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కూలగొట్టబోతున్నాం త్వరలో అని చెప్పేసి ఒక నోటీస్ అయితే అంటించడం జరిగింది. మరి దీని మీద చూసుకుంటే, దీన్ని బట్టి చూస్తే సొంత ఇంటి వాళ్ళు కూడా వదలను అనే ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది కరెక్ట్ అన్నట్టుగా నిరూపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇదే కోవలో ఈరోజు మర్రి రాజేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి అల్లుడు, మరి ఆయనకి కూడా నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది కాలేజీకి సంబంధించి. మరి నిన్న హైడ్రా ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది, ఆల్రెడీ ఫాతిమా కాలేజీకి మేము నోటీసులు ఇచ్చాం. కానీ ఒక 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ మేము టైమ్ ఇస్తాం వాళ్ళకి. ఈలోపు వాళ్ళైనా దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేదంటే మేమే నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం అన్నారు. మరి అదే కోవలో మరి ఇప్పుడు ఎవరైతే మర్రి రాజేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కూడా మరి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. కూల్చేస్తాం అన్నట్టుగా కొంత చర్చ అయితే నడుస్తుంది. మరి అక్కడేమో మీరు టైమ్ ఇస్తున్నా అని చెప్తున్నారు. మరి ఈయనకెందుకు టైం ఇవ్వట్లేదు అనేది ఒక అంశం. అంటే మెయిన్ టార్గెట్. అందులో బీఆర్ఎస్ నేతలు మరి రాజశేఖర్ రెడ్డి, అలాగే మల్లారెడ్డికి సంబంధించి కానీ, అలాగే మొన్న కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది కొన్ని కాలేజీలకి, ఇన్‌స్టిట్యూట్‌లకి. మరి వాళ్ళే కూల్చేస్తా అని చెప్తున్నారు. మరి ఇక్కడేమో ఓవైసీకి సంబంధించి ఏదైతే కాలేజ్ ఉందో ఫాతిమా కాలేజ్, దానికి టైమ్ ఇస్తా అంటున్నారు. ఇది కూడా కొంత విపక్ష చూపిస్తున్నట్టు కనపడుతుంది. అటు ఎంఐఎం గాని, ఇటు బీఆర్ఎస్ గాని విపక్ష కనపడుతుంది కొంత. అదే ఏ పార్టీకి మనం మాట్లాడేది కాదు. కానీ చూస్తున్న అంశాలు చూస్తుంటే, జరుగుతున్న అంశాలు చూస్తుంటే కొంచెం వివక్ష అయితే కనపడుతున్నట్టుంది. అధికార పార్టీని ఎట్లైనా, అదేదైతే ప్రతిపక్ష పార్టీని ఎట్లైనా టార్గెట్ చేసి వాళ్ళని నాశనం చేయాలన్నట్టుగానే ఒక కక్షపూరితంగానే కనపడుతుంది ఇదంతా. అలాగే కేటీఆర్ ఫార్మ్ హౌస్ అని చెప్తున్న ఏదైతే జన్వాడ ఫార్మ్ హౌస్‌కి సంబంధించి కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా వెళ్లి అక్కడ కొలతలు తీసుకున్న పరిస్థితి. మరి ఈ కాలేజెస్ గాని, ఈ ప్రతిపక్ష నేతల మీద చూపిస్తున్న ఇంత చొరవ మరి మీ పార్టీలో చాలా మంది అంటే చాలా మంది పేర్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, మహేందర్ రెడ్డి పేర్లు గాని చాలా క్లియర్‌గా తెలుస్తుంది గదా! డ్రోన్ విజువల్స్‌తో సహా చూపిచ్చారు. పక్కాగా ఇది కబ్జా జరిగింది. ఆల్రెడీ చెరువుని ఆనుకుని ఎఫ్‌టీఎల్ జోన్‌లో కట్టిన ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అని మరి చెప్పారు. మరి వాళ్ళకెందుకు ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వలేదు? మీ సొంత పార్టీ నాయకులకెందుకు నోటీసులు ఇవ్వట్లేదు? మరి ఎంఐఎం పార్టీకి నోటీసులు ఇచ్చినా కూడా టైమ్ ఇస్తాను ఎందుకంటున్నారు? మరి ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి గాని, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్స్ గాని, అలాగే మరి రాజశేఖర్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్స్ గాని మరి ఎందుకు వీళ్ళకి నోటీసులు ఇచ్చి కూల్చేస్తామని అంటూ బెదిరించడం ఇదంతా దేనికి? అంటే ఏం ఆశించి ఇవన్నీ చేస్తున్నారనేది ఒక ప్రశ్న. అలాగే ఇదే కోవలో టీడీపీ వాళ్ళకి సంబంధించి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి గండిపేట చెరువుకి ఆనుకుని ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. క్లియర్ కట్‌గా చెప్తున్నా మళ్ళీ ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ గండిపేట చెరువుకి ఆనుకుని దగ్గరగా 8 ఎకరాల ల్యాండ్ అక్కడ క్లియర్ కట్‌గా చెరువును ఆనుకుని ఎఫ్‌టీఎల్ జోన్‌లో అలాగే బఫర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్ జోన్‌లో అది క్లియర్ కట్‌గా కనపడుతుంది. ఒక డ్రోన్ విజువల్స్ కూడా ఉంటే మేము టెలికాస్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో, దానికి సంబంధించి మాట్లాడట్లేదు ఎవరు. కనీసం దాని చర్చ కూడా లేదు ఇప్పటికొచ్చి. ఆ ఇన్‌స్టిట్యూట్ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. మరి ఇవెందుకు వదిలేస్తున్నట్టు? మరి ఇది టీడీపీ
అక్కడ ఆల్రెడీ అధికార పార్టీ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో. మరి అదెందుకు టచ్ చేయలేకపోతున్నారు? ఎంఐఎంని ఎందుకు వదిలేస్తున్నారు? మరి బీఆర్ఎస్‌ని ఎందుకు దమ్ చేసుడు? అంటే ఇది ఒక పార్టీకి సంబంధించని కాదు మనం మాట్లాడేది. కానీ చూస్తే అంశాలు అందరికి ఒకటే, వ్యక్తిగతంగా చెప్పాలంటే అందరికి ఒకటే రూల్ పాటించాలి. కాలేజీలు అన్ని కాలేజీలు ఒకటే. సో, అన్ని కాలేజీలు కబ్జా అయినాయి కన్ఫర్మ్. కాదనట్లే. కానీ మరి ఎంఐఎంని వదిలిపెట్టడం, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఖాళీ చేయండి లేదా కూల్చేస్తామంటూ వాళ్ళని బెదిరించడం. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్‌కి సంబంధించి ఏదో ఒక ఆహ్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. మరి వాళ్ళదెందుకు నోటీసులు ఇవ్వట్లేదు? ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి అందరికి సమానంగా సమన్యాయం చేయండి. చేస్తే అన్నీ కూల్చేయండి. లేదా టైమ్ ఇస్తే అందరికి టైమ్ ఇవ్వండి. అంతేగాని కొంతమందిని టార్గెట్ చేసి కొంతమందిని ఇవ్వకండి. అదే మీ అధికార పార్టీ నాయకులకే నోటీసులు ఇవ్వండి. మీ తమ్ముడికి ఇచ్చిర్రు ఓకే. కాదనట్లే. కానీ మిగతా నాయకులు చాలా మందున్నారు. పెద్ద పెద్ద కబ్జాలు చేసినోళ్ళు చాలా మందున్నారు. మీ మీ పార్టీలోనే. మరి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వండి. వాళ్ళ ఇల్లు కూడా కూల్చండి. అందరూ స్వాగతిస్తారు గదా! ఒక పార్టీకి గాని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో, ఈ అంశం మీద మరి ఎట్లా రియాక్ట్ అవుతది హైడ్రా కూడా చూడాలి. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.